నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తల్లోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. రిజర్వేషన్ కోసం హిందువులంటే అనుమతించం. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే. రిజర్వేషన్ స్ఫూర్తికే విరుద్ధం. సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఎస్సీ ధృవపత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వాద్యం కొట్టివేత. మెరిటైమ్ హబ్గా రాష్ట్రం. ఓడల తయారీ, మరమ్మతుల ప్రాజెక్టులకు ప్రాధాన్యం. పర్యాటక రంగంతో అనుసంధానం. పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు నిర్మాణంపై దృష్టి. ఏపీ మెరిటైమ్ పాలసీ 2024పై సీఎం చంద్రబాబు సమీక్ష. పాలసీలో 4 ముఖ్యాంశాలు: పోర్టుల అభివృద్ధి, పోర్ట్ ప్రాక్టిమాల్స్ ఏరియా డెవలప్మెంట్, షిప్ బిల్డింగ్ కష్టాలు, అనుసంధాన సముద్ర కార్యకలాపాలు ప్రధానంగా తీసుకోవాలి. ఢిల్లీలో ప్రధాని మోడీతో సమావేశమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పల్లె గొంతు తడిపేందుకు సహకరించండి, జలజీవన్ మిషన్ అమలుకు అదనపు నిధులు ఇవ్వండి. ప్రధాని మోదీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినతి. ఎర్రచందనం విక్రయాలు, ఎగుమతుల కోసం టాస్క్ ఫోర్స్. కేంద్ర అటవీ శాఖ మంత్రికి విజ్ఞప్తి. అది రఘురాం హత్యకు కుట్రే. ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని తెలిసి గుండెలపై కూర్చున్నారు. ప్రత్యక్ష సాక్షులు నాటి సిఐడి అధిపతి సునీల్ కుమార్ బెదిరించారు. కేసు నమోదు అవ్వకముందే రఘురాం అరెస్ట్ కోసం హైదరాబాద్. కస్టడియల్ హింస వెనక మాస్టర్ మైండ్కు వెలుగు తీయాలి. విజయపాల్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు. విజయపాల్కి 14 రోజుల రిమాండ్. గుంటూరు జిల్లా జైలుకు తరలింపు. డ్రగ్స్ కట్టడికి ఈగల్ ఫోర్స్. త్వరలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్. మహాసంకల్పం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, అవగాహన సదస్సులు. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కీలక నిర్ణయాలు. డ్రగ్స్ విక్రయదారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు కట్. రాష్ట్ర స్థాయి ఏర్పాటు కానున్న యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈగల్ అనే పేరు పెట్టాలని దాని లోగో ఖరారు. మాదక ద్రవ్యాలు, గంజాయి వల్ల కలిగే నష్టాల అవగాహన కలిగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మహాసంకల్పం పేరుతో భారీ ఎత్తున అవగాహన సదస్సులు, ర్యాలీలు చేపట్టాలి. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాలు, గ్రామ వార్డు సచివాలయ పరిధిలో కనీసం 10 మందితో ఈగల్ కమిటీ ఏర్పాటు చేయాలి. వీటి ద్వారా డ్రగ్స్ కట్టడిని చేయాలి. మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు కమ్యూనిటీ పోలీసింగ్ బాగా వినియోగించుకోవాలి. మహిళా సంఘాలు, ఆశా వర్కర్లు భాగస్వామ్యం చేయాలి. గంజాయి, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనార్థాలు, దుష్పరిణామాలపై పాఠ్యాంశాలను రూపొందించి విద్యార్థులకు బోధించాలి. రాష్ట్రం నుంచి గంజాయి, డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించాలి. నారా లోకేష్, విద్యా, ఐటీ శాఖ మంత్రి. ప్రతి జిల్లాలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్. మంగళపూడి అనిత, హోంమంత్రి. వైద్యుడి నిర్లక్ష్యం, నిండు ప్రాణం బలి. ఓ పాజిటివ్ బదులు ఏబీ పాజిటివ్ రక్తం ఎక్కించిన హౌస్ సర్జన్. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మహిళ మృతి, బంధువుల నిరసన. కాకినాడ జీజీహెచ్లో ఘటన. లెబనాన్లో శాంతి విచ్ఛికాలు. హెజ్బొల్లాలో అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం. దాడులు ఆపేసిన ఇజ్రాయెల్. బీరూట్ సహా పలు ప్రాంతాల ప్రజల సంబరాలు. గాజాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. పేరుకే సైకి, ఒప్పందం అదానితోనే. దొంగల్ని పట్టించిన అనుబంధ ఒప్పందాలు. ఏపీ ప్రభుత్వం సాంకేతికంగా సైకితో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్టు కనిపిస్తున్నా అది అదానీ, అజూర్ సంస్థలతో వయా సైకికి చేసుకున్న ఒప్పందం కిందే లెక్క. రాజస్థాన్లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల నుంచి అదానీ 4,667 మెగావాట్లు, అజూర్ సంస్థ 2,333 మెగావాట్ల చొప్పున తమ సరఫరా చేసేలా ఈ 2 సంస్థలతో సైకి ఒప్పందం చేసుకుంది. కానీ ఆ తర్వాత అజూర్ సంస్థ తాను విద్యుత్ సరఫరా చేయలేనని సైకికి చెప్పేసింది. ఆ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అజూర్ వైదొలిగితే 2,300 మెగావాట్లు ఎవరిస్తారని ప్రశ్నించింది. అంటే విద్యుత్ సరఫరా చేస్తుంది అదానీ, అజూర్ సంస్థలేని తెలిసి ప్రభుత్వం లేఖ రాసినట్టే కదా. మరి ఆ సంస్థల విషయాలు తనకేమీ తెలియనట్టుగా వైకాపా నేతలు ఎవరిని మభ్యపెడుతున్నారు? 2023 డిసెంబర్లో సైకి ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న అనుబంధ ఒప్పందాలు. అజూర్ సంస్థ సరెండర్ చేస్తున్న 2,333 మెగావాట్లను అదానీ సంస్థ సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. మొత్తం 7,534 మెగావాట్లు మినహా మిగతా విద్యుత్తుని అదానీ సంస్థకి ఏ ప్లాంట్ నుంచి ఎంత సరఫరా చేసేది పట్టిక రూపంలో ఇచ్చారు. యూనిట్ ధర ₹2.47కి అదానీ విద్యుత్ సరఫరా చేస్తుందని సైకి ట్రేడింగ్ మార్టిన్ 7 పైసలు కలిపితే యూనిట్ విద్యుత్ ధర ₹2.49 అవుతుందని తెలిపారు. 7,000 మెగావాట్ల 503 మెగావాట్ల అదానీ సంస్థకే సైకి అప్పటికి ఇంకా ఎల్ఓపి జారీ చేయాల్సి ఉన్న విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుందో ప్రస్తావించలేదు. సిఐడి, ఈడీ కేసుల అమెరికాలో సాగదీత కుదరదు. జ్యూరీ ట్రయల్లో నెలలోనే జగన్ బండారం బయటపడనుంది. తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటనారాయణ రెడ్డి ధ్వజం. అది రఘురాం హత్య కుట్రే. ఒత్తిడి చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్పై సంతకాలు తీసుకున్నారు. రఘురాం కృష్ణరాజు కోర్టులో హాజరుపరచడానికి ముందు వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జీజీహెచ్ కార్డియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బెత్తం రాజేంద్రను సిఐడి కార్యాలయానికి పిలిపించారు. విజయపాల్తో పాటు గుంటూరు జీహెచ్ అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి రాజేంద్రపై ఒత్తిడి తీసుకొచ్చి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్పై సంతకం చేయించుకున్నారు. తద్వారా గాయాలు వివరాలు బయటపడకుండా చేయాలనుకున్నారు.
జీజీహెచ్లో ప్రోగ్రాంకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన 2 పాదాలు కమిలిపోయి ఉన్నట్లు కేస్ షీట్లో రాశారు. మెడికల్ బోర్డు మాత్రం ఆ వాస్తవాలన్నింటినీ కప్పిపుచ్చుతూ ప్రోగ్రాం ఆరోగ్య పరిస్థితి సిద్ధంగా ఉందని, బయటకు కనిపించే గాయాలేవీ లేవని, కొట్టడం వల్ల ఆయనకి ఎలాంటి గాయాలు కాదని తప్పుడు నివేదిక సమర్పించింది. రఘురామ్‌కు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంలో జైలుకు ప్రవేశించే ముందు అక్కడి వైద్యాధికారి రఘురామ్ పరీక్షించి ఆయన కాలికి కింద చర్మం గీసుకుపోయి ఉందని, గాయాలైనట్టు గుర్తించారు. సికింద్రాబాద్ సైనికాసుపత్రి కూడా రఘురామ్ గాయాలున్నాయని తేల్చింది. సికింద్రాబాద్‌లోని సైనికాసుపత్రిలో అందించిన వైద్య నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు రఘురామ్ కృష్ణరాజుకి ఏడీ కస్టడీలో ఇల్ ట్రీట్‌మెంట్ జరిగిందని అభిప్రాయపడింది. దర్యాప్తుకు సహకరించిన విజయపాల్ ఈ కేసులో దర్యాప్తు విజయపాల్ ఏమాత్రం సహకరించలేదు. విచారణ పిలిస్తే తప్పించుకునేలా రీతిలో దర్యాప్తు సంస్థ పక్కదారి పట్టించేలా సమాధానాలు ఇస్తున్నారు. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసే విషయంలో ఆయన చట్టపరమైన ప్రక్రియను అనుసరించలేదు. నేరపూరిత కుట్రలో భాగంగా కస్టడీలో చిత్రహింసలు గురిచేశారు. ఈ కేసులో సికింద్రాబాద్ సైనికాసుపత్రి వైద్యులు విచారించాలి. రఘురామ్‌కి ఎంతకాలం కిందట గాయాలైనాయో తేల్చాలి. దాడి విషయం బయటపడితే తీవ్ర పరిణామాలుంటాయని సునీల్ కుమార్ బెదిరించారు. రఘురామ్ కస్టడీలో చిత్రహింసలు పెట్టిన విషయం మర్నాడే వెలుగులోకి రావడంతో 2021 మే 14 రాత్రి గుంటూరులో సీఐడీ ప్రాంత కార్యాలయం వద్ద సర్వేలెన్స్ విధిలో ఉన్న సిబ్బందిని అందరినీ విజయపాల్ మంగళగిరిలో సీఐడీ ప్రధాన కార్యాలయానికి పిలిపించి సీఐడీ విభాగాధిపతి పివి సునీల్ కుమార్ ముందు పెట్టారు. రఘురామకృష్ణరాజు కొట్టిన విషయం ఎవరైనా బయటకు చెప్పినా ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగిందో వెల్లడించిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సునీల్ కుమార్ వారిని బెదిరించారు. దీన్ని బట్టే రఘురామకృష్ణరాజు అరెస్ట్, కస్టడీలో చిత్రహింసలు గురి చేయడం వెనుక కుట్ర ఉందని తేలుతుంది. రఘురామ్ గది నుంచి ఏడుపులు, కేకలు. మే 14 మధ్యాహ్నం హైదరాబాద్ అరెస్ట్ చేసి రాత్రి 8:30 గంటల సమయంలో గుంటూరు సీఐడీ ప్రాంత కార్యాలయం తీసుకొచ్చి ఆయన శరీరంపై ఎప్పటికీ ఎలాంటి గాయాలు లేవు. రామకృష్ణరాజు మెట్లో ఎక్కి సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో మొదటి అంతస్తులోకి వెళ్లారు. ఆ రాత్రంతా ఆయన అక్కడి గదిలోనే నిర్బంధించారు. రాత్రి 10:30, 11 గంటల మధ్య ముఖానికి రుమాలు కొట్టుకున్న 4 వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేని కారులో వచ్చి రఘురామకృష్ణరాజు ఉన్న గదిలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ విజయపాల్తో పాటు మరికొందరు ఉన్నారు. అక్కడ సర్వేలెన్స్ సిబ్బంది విజయపాల్ కిందకు పంపించేశారు. ఆ 4 వ్యక్తులు లోపలికి వెళ్ళిన తర్వాత రాత్రి 11:30 గంటల సమయంలో అక్కడ సర్వేలెన్స్ విధుల్లో ఉన్న సిబ్బంది మొదటి అంతస్తు నుంచి ఏడుపులు, పెద్ద కేకలు వినిపించాయి. ఈ మేరకు వారు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. రఘురామకృష్ణరాజు నేరాంగీకార వాంగ్మూల పత్రం, కన్సెషన్ స్టేట్మెంట్ మధ్యవర్తుల సమక్షంలో రూపొందించలేదు. ఆయన ఫోన్ వారి సమక్షంలో సీజ్ చేయలేదు. అన్ని ముందే రాసేసి మధ్యవర్తులుగా 2 వీఆర్ఓల నుంచి సంతకాలు మాత్రమే తీసుకున్నారు. తామే వాటిపై సంతకాలు చేసిన సమయంలో అక్కడ విజయపాల్ కానీ రఘురామ్ కానీ లేరంట. ఆ వీఆర్ఓలు తాజాగా వాంగ్మూలం ఇచ్చారు. భాజపాకే ముఖ్యమంత్రి పదవి, మహారాష్ట్రలో దాదాపుగా వచ్చిన సుష్టత. పశ్చిమ ఆఫ్రికా నౌకలో పేదల బియ్యం సముద్రంలోకి వెళ్లి తనిఖీ చేసిన కాకినాడ కలెక్టర్. స్టెయిన్లెస్ షిప్లో 640 టన్నుల పీడీఎఫ్ బియ్యం గుర్తింపు. కాకినాడ పోర్టులో సోదాలు. పర్యాటకానికి మెరుపులు వచ్చాయి. అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులు 172.34 కోట్లు. స్థానిక పథకంలో కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఫలించిన కూటమి సర్కార్ కృషి. ప్రాజెక్టు అఖండ గోదావరి కేటాయించిన నిధులు 94.44 కోట్లు. రాజమహేంద్రవరం 127 ఏళ్ల చరిత్ర కలిగిన హైలాక్ వంతెన పునర్నిర్మాణంతో పాటు పుష్కర్ ఘాట్ అభివృద్ధి చేస్తారు. ఈ రెండింటిని అనుసంధానానికి డైనమిక్ టూరిస్ట్ డెస్టినేషన్గా తీర్చిదిద్దారు. చరిత్రాత్మక, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ఇది వేదిక కానుంది. హైలాక్ వంతెన పునర్నిర్మించే ఆ ప్రాంతంలో జలపాతాలు, గ్లాస్ వంతెనలు, ఆక్వేరియం, టన్నెల్ అభివృద్ధి చేస్తారు. పుష్కర్ ఘాట్కు ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మార్చనున్నారు. చుట్టూ ఉన్న పలు ఆలయాలు అభివృద్ధి చేస్తారు. కడియం నర్సరీ, గోదావరి కాలువలు వంటి చారిత్రాత్మక, సాంస్కృతిక ప్రదేశాలు పూర్వవైభవం తీసుకురానున్నారు. పోలవరం పనుల పురోగతిపై వెబ్సైట్. డిసెంబర్లో తొలివారంలో సీఎం ప్రాజెక్టు సందర్శన, మంత్రి రామనాయుడు సమీక్ష. పోలవరం ఎత్తు విషయంలో తగ్గేదే లేదు. 45.72 మీటర్ల వరకు ప్రాజెక్టు నిర్మాణం. కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి వెల్లడి. జగన్ అవినీతిపరుడు కాకపోతే ఆయన బిడ్డలపై ప్రమాణం చేయాలి. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేయాలని గవర్నర్కు విజ్ఞప్తి. హోండా నుంచి 2 విద్యుత్ స్కూటర్లు యాక్టివ్-ఐ QC1 మోడల్ జనవరి 1 నుంచి బుకింగ్. ఐటీ నియామకాలు జోష్. రాబోయే 6 మాసాలపై క్యాస్కాడ్ నివేదిక. కన్నబాబు, ఆనందబాబు అనుచరులు మా భూమి ఆక్రమించారు. అక్రమ కేసులు పెట్టించి మహిళలపై అమానుష దాడులు. తెదేపా కార్యాలయంలో గిరిజనుల ఆవేదన. మత్తు వదలాల్సిందే. గంజాయి సాగు, రవాణా, విక్రేతలకు సంక్షేమ పథకాలు కట్. 450 మంది పోలీసులతో ప్రత్యేక దళం. 6 నెలల్లో గంజాయిని తరమడే లక్ష్యం. సాగు, రవాణా మార్గాలపై నిరంతరం నిఘా. 1972కు సమాచారం ఇస్తే పారితోషికాలు. విద్యా సంస్థల్లో ఈగల్ కమిటీలు. గ్రామ స్థాయిలోనూ కమిటీలకు బాధ్యులు. అన్ని శాఖలు కలిపి సమన్వయం. మహాసంకల్పం పేరుతో భారీ సదస్సులు. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయాలు. 6 నెలల్లో రాష్ట్రం నుంచి గంజాయిని తరిమేయడమే లక్ష్యం. ఇందుకు అన్ని మార్గాలు అన్వేషించాలి. సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో కదలాలి. గంజాయి సాగు చేసే వేల మంది అది చేరే గమ్యం దాకా ప్రతి దశలోనూ నిఘా పెట్టాలి.
తీరం అభివృద్ధి హారం ప్రపంచ స్థాయి మెరిటైమ్ రాష్ట్రంగా ఏపీ. సుస్థిర అభివృద్ధి సాధన లక్ష్యంగా ప్రణాళికలు. 2029 నాటికి జీఎస్టీలో 15% వృద్ధి. సముద్ర తీరం ఆధారంగా సమగ్ర అభివృద్ధికి చర్యలు. తీరంలో పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటక అభివృద్ధి. పోర్టుల ద్వారా సరుకు రవాణాకు అపార అవకాశాలు. పీపీపీ విధానంలో కమర్షియల్ పోర్టుల నిర్మాణం. ఆలయ పర్యాటకానికి ప్రత్యేక కార్యాచరణ. వాటర్ వేవ్స్ ప్రోత్సాహకాలు, మెరిటైమ్ వర్సిటీ స్థాపన. రాష్ట్ర మెరిటైమ్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష. వచ్చే కేబినెట్లో చర్చ, ఆమోదం. అమరావతి 2.0 రిపబ్లిక్ వేడుకలు అక్కడే. రాజధాని కీలక ప్రాజెక్టుల పునరుద్ధరణ త్వరలో శ్రీకారం. 15 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ క్వార్టర్ సహా నిర్మాణ పనులన్నీ పునఃప్రారంభం. 9 నుంచి 24 నెలల్లో ఆయా పనులు పూర్తికి డెడ్ లైన్. అమరావతి యాక్షన్ ప్లాన్. 120 రోజుల్లో పెండింగ్ బిల్లుల చెల్లింపు. 2019 రాజధాని ఆగిన పనులకు బిల్లులు ఇన్నాళ్లకు మోక్షం. పనులు చేసేంత వరకు చెల్లింపులు. అదనపు పనులు వసూలు ఒప్పందం పరిధిలోకే. బిల్లు అడ్వాన్సులు వడ్డీ ఉండదు. టెక్నికల్ కమిటీ సూచనల ఆమోదం. రాజ్యసభకు నాగబాబు అన్న కోసం డిప్యూటీ సీఎం యత్నం. పతాలేని వర్మ తనకు భయం లేదంటూ వీడియో విడుదల. హైదరాబాద్ కోవాయిలో పోలీసులు గాలింపు. థ్యాంక్ యూ.